హలో ఫ్రెండ్స్, నేను మీ బీటీకే లాగ్స్. నీకు తెలుసా మన శ్రీకాకుళంలో రణస్థలంలో ఇస్కాన్ టెంపుల్ ఉందని తెలిసే ఉంటుందిలే, కాకపోతే నువ్వు వెళ్ళకపోవచ్చు. అది నేనున్నానుగా, నా కళ్ళతో చూపిస్తా నీకు నీ ఇస్కాన్ టెంపుల్. సారీ కళ్ళుతో కాదు, మొబైల్తో చూపిస్తా. ఇస్కాన్ టాపిక్లోకి వెళ్తే మన శ్రీకాకుళం టు రణస్థలం 11 కిలోమీటర్స్. మన శ్రీకాకుళంలో రణస్థలంలో గర్వంగా చెప్పుకునేది ఏమైనా టెంపుల్ ఉందంటే అది ఇస్కాన్ టెంపుల్. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. అబ్బా ఏం కట్టడమమ్మా, ఇప్పుడే ఇలా ఉందంటే ఫుల్ గా కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకెలా ఉంటుంది. మీ ఊహలకే వదిలేస్తున్నాను, థింక్ చేయి మామా. ఇది టెంపుల్ యొక్క ముందు ఆచి లాంటిది. అంటే టెంపుల్ లోకి వెళ్ళగానే మనకు ఒక ఆచి తగులుతుంది. ఆచి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది వుడ్తో చేశాడా లేదంటే ఆ స్టోన్తో చేశాడా అన్నట్టుగా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మన శ్రీకాకుళం నుండి పూరి జగన్నాథ్ తిరుపతి వెళ్ళే కంట మన శ్రీకాకుళంలో ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా దీనికి ఇంకా చాలా వర్క్ ఉందంట. ఇది 30% పూర్తయింది, ఇంకా 70% కట్టడానికి ఇంకా పెండింగ్లో ఉంది. సో ఇది ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా ఫుల్గా కంప్లీట్ అయితే ఇంకా రణస్థలం ఒక వెయిట్ మామ. నీ బాధ నాకు అర్థమైంది, ఎక్కువ ల్యాగ్ చేస్తున్నానా? సరే మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం, ఓకేనా? క్రీస్తు పూర్వం శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజుల్లో అలా కడుతున్నారు మామ మన రణస్థలం ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్లో 2 ఫ్లోర్లు ఉంటాయి. కింద ఫ్లోర్లో ఉండేది పూరి జగన్నాథ్ స్వామి, పై ఫ్లోర్ ఉండేది రాధాకృష్ణ. ఈ టెంపుల్ని విజిట్ చేసే ముందు ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏమంటే స్తంభాలు అయితే ఒక్కొక్కటి ఆర్టిఫిషియల్. అసలు ఎలాగ చేశారంటే అసలు అది గ్రాఫిక్సా లేకపోతే అసలు మనకి అర్థం కావట్లేదు, అంత బాగా చేశారు. అంత టెంపుల్ బ్యాక్ సైడ్ రూమ్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి రూమ్లు వెళ్ళడానికి ఎవరైనా ఎన్ఆర్ఐస్ లాంగ్ డిస్టెన్స్ ఎవరైనా వస్తే అది విజిట్ చేసేయడానికి రూమ్లు కూడా స్టే చేయడానికి రూమ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే అది ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఏమైనా అది మనకి అవైలబుల్గా ఉండొచ్చు. ఇస్కాన్ టెంపుల్ అండ్ ఇస్కాన్ టెంపుల్లో ప్రతి ఒక్కటి చూడాల్సిన అంత స్టోనే ఉంది. ఆ స్టోన్ అది ఎలా కట్ చేసి ఎలా ఫిట్ చేసేది తెలియదు, మొత్తం స్టోన్తోనే చేశారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క డిజైనింగ్ మాత్రం అబ్బబ్బా నాకు అసలు మైండ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి పెయింటింగ్ వర్క్ కూడా ఉందంటే ఇంకా పెయింటింగ్ కూడా వేయాలి. ఇది జస్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి నార్మల్గా విజిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు నుండి. కానీ దీనికి పెయింటింగ్ వర్క్ ఇంకా చాలా ఉందంట. ఇంక 70% వర్క్ మనకి తెలియకంట మన మీద పూరి జగన్నాథ్ వెళ్ళి చూసేకంట మన రణస్థలంలో దీన్ని విజిట్ చేసినంత ఉత్తమైతే నాకు లేదు. సేమ్ ఏ జగన్నాథ్ స్వాములు అయితే ఎలాగైతే సేమ్ బొమ్మలు ఉంటాయో అట్ సేమ్ టైం ఇక్కడ కూడా అలానే ఉన్నాయి, అలానే డిజైన్ చేశారు. కాబట్టి విజువల్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఎక్కువగా ల్యాగ్ చేయకుండా మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి, ఓకే? ఈ టెంపుల్ బ్యాక్ సైడే గోస్థలం కూడా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. మీకు చెప్పాను కదా నైట్ స్టే చేయడానికి ఏమైనా రూమ్స్ కడుతున్నారని, అది ఇదేని ఫ్యూచర్లో దీన్ని అవైలబుల్గా ఉంచుతారు. అట్ సేమ్ టైం ఇక్కడ మన హిందువులందరికీ సనాతన ధర్మం కోసం చెప్పడానికి కూడా కొన్ని క్లాసెస్ కూడా చెప్తున్నారు. మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. చెప్పాను కదా గోస్థలం అని, అది ఇదే అని. గోస్థలం లోపలికి వెళ్ళి మనం కొంచెం అలా విజువల్ చూద్దాము అసలు ఏమేమి ఉన్నాయి ఏంటా అని. నేను వెళ్ళగానే ఇవైతే నా దగ్గరికి వచ్చి నేను ఏమేమి పెడతాను. మన గోస్థలం వెళ్ళే ముందు వాళ్ళు మనకు క్లాస్ అయితే చెప్తారు ఏంటంటే మనం ఏమి కూడా అక్కడున్న ఆవులకి ఏమి కూడా మనం ఫీడింగ్ చేయకూడదు. ఐ మీన్ ఫుడ్ ఏమి కూడా మనం దానికి ఇవ్వకూడదు ఆహారంగా. ఇక్కడున్న ఆవులు అయితే మన సైడ్ అయితే కాదు, ఎందుకంటే దీని యొక్క కొమ్ములు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. నాకు తెలిసి హరే హరే రామ హరే హరే కృష్ణ అంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. దీన్ని కూడా వాళ్ళే దీన్ని కేరింగ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆవు ఒక పిల్లలు ఉన్నాయి, దీన్ని చూసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుర్ర పోయింది. ఏంటి దీన్ని ఇలాగా బంధించారు అనుకున్నాను. అదేంటారు నాయన, మన సైడ్ అయితే కోళ్ళకి పెడతాం, ఎలాంటిది ఇలా ఆవులకి పెడుతున్నారు. ఎందుకంటే దీని తల్లి దగ్గరికి వెళ్ళి పాలు ఎక్కువగా తాగకూడదంట. దీనికి స్పెషల్గా ఏమైనా ఫుడ్ ఉంటుందంట, ఆ ఫుడ్ సో అది దానికి పెడతారంట. అదర్వైజ్ ఇంకేం లేదు. అండ్ ఇవి చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. దాని పక్కనే న్యాచురల్గా అబ్బబ్బా ఇది ఏం రా నాయన, ఇది మన రణస్థలమా లేకపోతే ఇంకెక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మీరు ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ కాకుండా దాని బ్యాక్ సైడ్ ఉండేది ఎక్కువ ఆవులను చూడండి. ఇది చాలా చాలా బాగున్నాయి. దీని కింద పనిచేసే వర్కర్స్ కానీ దీనికి పెట్టే ఫుడ్ కానీ అబ్బబ్బా ఒక హైజానిక్ ఎలా పెడుతున్నారో అలా ఉంటుంది దీనికి. అంటే
ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పటికి సమ్ టైమ్స్ ఇక్కడ లంచ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది, అది ఫ్యూచర్లో తెస్తారంట. సో ఇప్పుడైతే వాళ్ళ వర్కర్స్ మాత్రమే, ఫ్యూచర్లో కూడా ఇక్కడ లంచ్ కూడా దొరుకుతుంది. మీకు వీడియో ముందులో చెప్పాను కదా, ఇస్కాన్ టెంపుల్ 2 ఫ్లోర్స్ ఉంటాయని. మనం ఫ్లోర్ 1లో చూసాము, ఇప్పుడు ఫ్లోర్ 2 అంటే హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఉంటారు. అంటే ఇందులోకి వెళ్తే చాలా బాగుంటుంది, పైనుంచి సన్ రూప్ ఉంటుంది, అబ్బా ఎక్సలెంట్గా ఉంటుంది, వ్యూ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడే అందరికీ క్లాసెస్ కూడా చెప్తారు. దట్స్ మీన్ ఇక్కడ భగవద్గీత బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అట్ సేమ్ టైం ఇక్కడ భగవద్గీత కోసం కొంత ఎక్స్ప్లెయిన్ కూడా వాళ్ళే చేస్తారు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు. అండ్ ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తారు. మనం వెళ్ళగానే ఫస్ట్ అలా రిసీవ్ చేయగానే మనకి చెప్తుంటారు భగవద్గీత కోసం, నెక్స్ట్ మన సనాతన ధర్మం కోసం చెప్తుంటారు. చెప్పిన తర్వాత స్పెషల్ క్లాసెస్ కూడా ఇక్కడ చెప్తుంటారు. లోపల వ్యూని ఎంజాయ్ చేయండి. మీకు చెప్పాను కదా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయని, అది బ్యాక్ సైడ్ నుంచి కన్ఫామ్గా అయితే ఫ్యూచర్లో రూమ్స్ అయితే అవైలబుల్గా తెస్తారంట. ఇదైతే ఫిక్స్డ్. రూమ్స్కి పెయిడా లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళు చెప్తుంది ఏమంటే ఇంకా కన్ఫర్మ్ తెలియదు, మాకైతే తెలియదు అని అంటారు. కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ పేమెంట్ అయితే కట్టమంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చెప్పాను కదా, సెకండ్ ఫ్లోర్లో రాధాకృష్ణ ఉంటారని, అది వ్యూ ఇదని, వ్యూని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.